ఏటా డిఎస్సి నిర్వహిస్తామన్న హామీ మేరకు ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. మార్చిలో డిఎస్సి, స్పెషల్ డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్పెషల్ డిఎస్సిలో 2260 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, కళాశాల విద్యపై సమీక్షించిన లోకేష్ టెట్, డిఎస్సిలకు ఆశావహులంతా సన్నద్దం కావాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా అధికారులు ప్రణాళికలు అమలు చేయాలి. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్య సాధనకు భవిష్యత్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులకు డిసెంబర్ కల్లా సిలబస్ పూర్తి చేసి 100 రోజుల ప్రణాళిక ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలన్న లోకేష్ 1 నుంచి 5 తరగతుల వరకు పాఠ్య ప్రణాళిక సంస్కరణలను సమర్థంగా అమలు చేయాలన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించే స్టూడెంట్ అసెంబ్లీకి సీఎం, డిప్యూటీ సీఎం, సభాపతితో పాటు తాను హాజరవుతానని తెలిపారు. రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 78 మందిని మెరుగైన విద్యా ప్రమాణాలపై అధ్యయనం కోసం సింగపూర్ పంపేందుకు ఏర్పాట్లు చేయాలని లోకేష్ ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకానికి కడప స్మార్ట్ కిచెన్ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. అమరావతిలో 100 కోట్లతో ఏర్పాటు చేసే కేంద్రీయ గ్రంథాలయ నిర్మాణ డిజైన్ కోసం హ్యాకథాన్ నిర్వహించాలన్న లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల నుంచి రావాల్సిన గ్రంథాలయ పన్ను రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలి.